ఫైనల్లీ మారుతి సుజుకి నుంచి ఫస్ట్ ఎవర్ ఎలక్ట్రికల్ కార్ అయితే లాంచ్ అయింది. సో అది కూడా మనకు ఈ విటారా. సో ఈ కార్ని మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అండ్ అలానే 100+ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారు. సో రీసెంట్గానే మనకు ఈ కార్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి అండ్ అలానే ఈ కార్ యొక్క ప్రైజెస్ కూడా రివీల్ అయినాయి. దాంతోపాటు దీని యొక్క డెలివరీస్ కూడా స్టార్ట్ అయినాయి. సో మరి ఈ వీడియోలో మనము ఈ కార్ గురించి కంప్లీట్గా వాక్ అరౌండ్ రివ్యూ అయితే చేద్దాం. అండ్ ఈ రివ్యూ స్టార్ట్ చేయకన్నా ముందుకు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాంతోపాటు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ముందుగా మనము ఈ కార్ యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడదాము. సో ఈ కార్ మనకు సైడ్ నుంచి చూడడానికి చాలా హెవీగా అయితే కనిపిస్తుంది. సో దీనికి లెంత్ వచ్చేసరికి 4.2 మీటర్స్ అయితే ఉంటుంది అండ్ అలానే ఈ కార్ యొక్క విడ్త్ వచ్చేసరికి 1.8 మీటర్స్ ఉంటుంది. హైట్ వచ్చేసరికి 1.6 మీటర్స్ అయితే ఉంటుంది. అండ్ అలానే గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకోవచ్చు. మనకు ఇక్కడ 185 mm యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కనిపిస్తుంది. సో దీనివల్ల మనము ఆఫ్ రోడింగ్లో కూడా చాలా ఈజీగా అయితే వెళ్ళొచ్చు. అండ్ అలానే ఈ కార్ యొక్క వీల్ బేస్ చూసుకున్నట్టయితే 2.7 mm అయితే ఉంటుంది. సో దీనివల్ల క్యాబిన్ మనకు చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనము ఈ కార్ యొక్క ఓవరాల్ డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ కార్ యొక్క ఫ్రంట్ లుక్ వచ్చేసరికి మనకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో చాలా మస్కులర్గా అండ్ అలానే ఎక్కడ చూసినా కూడా మనకు కట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మెయిన్గా సెంటర్లో చూసుకున్నట్టయితే సుజుకి యొక్క లోగో అయితే చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. దాంతోపాటు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మనకు పియానో బ్లాక్ ఫినిష్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే హెడ్ ల్యాంప్ యొక్క హౌసింగ్ అయితే చూసుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి టాప్లో హెడ్ ల్యాంప్ యొక్క హౌసింగ్ అయితే ఉంది. సో ఇవి వచ్చేసరికి 3-point మ్యాట్రిక్స్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ అలానే ఇక్కడ వచ్చేసరికి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకు హౌసింగ్ అండ్ లైటింగ్ సెటప్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే కింద వచ్చేసరికి ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అండ్ అలానే ఇక్కడ మనకు 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో చూడండి. సో ఇక్కడ 1, 2, 3 అండ్ అలానే అక్కడ లాస్ట్కి 4. అండ్ సెంటర్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు రేడార్ అయితే ఉంది. దీంట్లో మనకు లెవెల్ 2 అడాస్ ఉంది కాబట్టి సెంటర్లో మనకు రేడార్ అయితే కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్లో గ్రిల్ చూసుకున్నా కూడా చాలా మస్కులర్గా అయితే ఉంది. అండ్ దాంతోపాటు స్కిట్ ప్లేట్ కూడా మనకు పియానో బ్లాక్ ఫినిష్లో చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, ఫ్రంట్లో మనకు దీంట్లో కెమెరా కూడా ఇచ్చారు. సో ఇదన్నమాట మనకు ఓవరాల్గా ఫ్రంట్ డిజైన్. ఇప్పుడు మనము ఈ కార్ యొక్క సైడ్ డిజైన్ గురించి అయితే మాట్లాడదాం. సో సైడ్ డిజైన్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. సో మెయిన్గా సైడ్ డిజైన్లో అట్రాక్టివ్గా కనిపించేది ఏదైనా ఉందంటే అది మనకు అలై వీల్స్ అండి. సో దీంట్లో మనకు బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వేరియంట్ వరకు 680 నుంచి ఒక అలై వీల్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఓఆర్వీఎం చూసుకుంటే ఇది కూడా మనకు బాడీ కలర్లోనే వస్తుంది. అండ్ అలానే ఇక్కడ మనకు ఎల్ఈడి ఇండికేటర్ ఉంది. దాంతోపాటు ఇక్కడ కెమెరా అయితే కనిపిస్తుంది. సో ఈ కార్లో మనకు 360 కెమెరాస్ ఉన్నాయి కాబట్టి సైడ్ కెమెరా మనకు ఇక్కడైతే కనిపిస్తుంది. అండ్ అలానే కింద చూసుకోవచ్చు డోర్ క్లారిటీస్ కూడా మల్టీ కలర్లో అయితే ఉన్నాయి, బ్లాక్ అండ్ సాటిన్ ఫినిష్లో. అండ్ దాంతోపాటు ఇక్కడ హ్యాండిల్ చూసుకోవచ్చు బాడీ కలర్లోనే ఉంది. అండ్ అలానే రిక్వెస్ట్ సెన్సర్. సో రియర్ డోర్ పైన చూసుకుంటే మనకు హ్యాండిల్ వచ్చేసరికి ఇక్కడైతే కనిపిస్తుంది సి పిల్లర్ పైన. సో ఇది వచ్చేసరికి రియర్ డోర్ పైన హ్యాండిల్. అండ్ ఓవరాల్గా సైడ్ లుక్ మనకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనము ఈ కార్ యొక్క రియల్ ప్రొఫైల్ అయితే చూద్దాం. సో రియల్ ప్రొఫైల్ వచ్చేసరికి సో ఇలా అయితే ఉంటుంది. టాప్లో చూసుకుంటే మనకు షార్ఫిన్ యాంటీనా అయితే ఉంది. అండ్ అలానే ఇక్కడ మనకు స్పాయిలర్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటు గ్లాస్ పైన వైపర్ ఉంది, దాంతోపాటు వాషర్ ఉంది. అండ్ అలానే ఇది వచ్చేసరికి డిఫాగర్స్ అనమాట. సో టెయిల్ ల్యాంప్ చూసుకుంటే ఇక్కడ మనకు సేమ్ 3-point మ్యాట్రిక్స్ ఒక టెయిల్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. దీంట్లో మనకు కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ అయితే లేదు, ఓన్లీ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మనకు టెయిల్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. సెంటర్లో చూసుకున్నట్టయితే సుజుకి యొక్క లోగో అయితే ఉంది. అండ్ అలానే ఈ విటారా యొక్క బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే కిందికి వస్తే ఇక్కడ మనకు కెమెరా అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి రివర్స్ పార్కింగ్ కెమెరా. అండ్ అలానే సెన్సర్స్తో పాటు రిఫ్లెక్టర్ అయితే కనిపిస్తున్నాయి. సో బాటంలో కూడా మనకు స్కిట్ ప్లేట్ అయితే ఉంది. ఇది కూడా మనకు డ్యూయల్ టోన్లో ఉంది, పియానో బ్లాక్ ఫినిష్లో అండ్ అలానే సాటిన్ ఫినిష్లో అయితే కనిపిస్తుంది. సో ఇదన్నమాట ఓవరాల్గా రియల్ ప్రొఫైల్. ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ కారు మీకు చూడడానికి ఏ విధంగా ఉందో. సో ఇది వచ్చేసరికి రియల్ ప్రొఫైల్. అండ్ అలానే ఇది వచ్చేసరికి కంప్లీట్గా సైడ్ ప్రొఫైల్. అండ్ దాంతోపాటు ఇక్కడ వచ్చేసరికి
ఫ్రంట్ ప్రొఫైల్. సో చాలామంది ఈ కారు చిన్నగా ఉందని అనుకుంటున్నారు, కాకపోతే రియల్ టైంలో చూసుకుంటైతే ఈ కారు మనకు చాలా హెవీగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఈ కారు క్యాబిన్లో ఏ విధంగా డిజైన్ చేశారో ఒకసారి అయితే చూద్దాం. సో డ్రైవర్ డోర్ పైన మనకు రిక్వెస్ట్ సెన్సర్ అయితే కనిపిస్తుంది. సో ఇలా ప్రెస్ చేస్తే లాక్ అవుతుంది, అండ్ అలానే ఇలా ప్రెస్ చేస్తే అన్లాక్ అయితే అవుతుంది. సో ఇదనమాట కంప్లీట్గా మనకు ఇంటీరియర్. సౌండ్ వస్తుంది, ఒకసారి ఆఫ్ చేస్తా. యా, అండ్ అలానే ఇండికేటర్స్ కూడా ఆఫ్ చేద్దాం. ఓకే, సో చూడండి ఒకసారి ఈ విధంగా మనకు కంప్లీట్గా కాక్పిట్ అయితే కనిపిస్తుంది. ముందుగా మనము డ్రైవర్ సైడ్ డోర్ పైన అయితే చూద్దాము. సో డ్రైవర్ సైడ్ ఒక డోర్ పైన చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు హ్యాండిల్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు మనకు బ్రౌన్ కలర్లో ఫినిషింగ్ అయితే మంచిగా ఉందండి. అండ్ అలానే ఇక్కడ వచ్చేసరికి మొత్తం పవర్ విండో కంట్రోల్స్, దాంతోపాటు ఓవర్వీఎంని కంట్రోల్ చేసే బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అలానే విండోస్ని లాక్ చేసే బటన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు హ్యాండిల్ అయితే ఈ విధంగా అయితే ఉంది. అండ్ అలానే ఇక్కడ వచ్చేసరికి సాఫ్ట్ టచ్తోన చాలా నీట్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు బాటిల్ హోల్డర్స్, దాంతోపాటు ఇక్కడ స్పీకర్ అయితే కనిపిస్తుంది. సో ఇది మనకు ఓవరాల్గా డ్రైవర్ సైడ్ డోర్ పైన ఉన్న ఫీచర్స్ అనమాట. ఇప్పుడు మనము డ్రైవర్ సీట్ అయితే చూద్దాం. ఈ కార్ ఒక డ్రైవర్ సీట్ వచ్చేసరికి 10 వే పవర్ అడ్జస్ట్ అయితే ఉంటుందండి. సో ఈ సీట్ని అయితే మనము 10 వేస్గా ఎలక్ట్రికల్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి ఫ్రంట్ అండి, అండ్ అలానే ఇలా అంటే మనకు రియర్ అయితే మూవ్ అవుతుంది. దాంతోపాటు ఇలా అంటే మనకు ఇక్కడ చూసుకోవచ్చు డ్రైవర్ సీట్ ఫ్రంట్ అయితే వస్తుంది, అండ్ అలానే ఇంక్లైన్ అయితే అవుతుంది. అండ్ దాంతోపాటు ఇది వచ్చేసరికి లంబర్ సపోర్ట్ అండి. సో ఇది ప్రెస్ చేస్తే మనకు లంబర్ సపోర్ట్ అనేది వస్తుంది. అండ్ అలానే బ్యాక్ ప్రెస్ చేస్తే లంబర్ సపోర్ట్ బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ దాంతోపాటు ఇలా కింది కంటే మనకు సీట్ అనేది డౌన్ అవుతుంది, అండ్ అలానే ఇలా పైకంటే సీట్ అనేది హైట్ అవుతుంది. సో ఈ విధంగా మనము డ్రైవర్ సీట్ని అయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా డ్రైవర్ సీట్ గురించి. అండ్ ఇప్పుడు మనము డాష్బోర్డ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఒకసారి మనం కార్లోకి ఎంటర్ అయ్యి డాష్బోర్డ్ గురించి క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనము ఈ కార్ యొక్క డాష్బోర్డ్ గురించి అయితే మాట్లాడదాము. సో ముందుకు వచ్చేసరికి స్టీరింగ్ వీల్ అయితే మనకు 2 స్పోక్ యొక్క స్టీరింగ్ వీల్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే సెంటర్లో మనకు సుజుకి యొక్క బ్యాడ్జింగ్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్లో మల్టీమీడియాని కంట్రోల్ చేసే బటన్స్, అండ్ అలానే రైట్ సైడ్ వచ్చేసరికి క్రూయిజ్ కంట్రోల్ బటన్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు అడాస్ బటన్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ అలానే ఇప్పుడు మనము కాక్పిట్ వ్యూ చూసుకున్నట్టయితే సో కంప్లీట్గా మనకు నార్మల్గా సుజుకి కార్స్లో ఎలాంటి కాక్పిట్ అయితే చూస్తామో అలాంటి కాక్పిట్ కాకుండా కంప్లీట్గా రీడిజైన్ అయితే చేశారండి. సో చూడడానికి మనకు చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. సో వన్స్ నేను ఈ సుజుకి సింబల్ని క్లోజ్ చేస్తే అసలు ఇది సుజుకి కారేనా అని చాలామంది గుర్తు కూడా పట్టారు. అలా మనకు ఈ కాక్పిట్ని డిజైన్ అయితే చేశారు. సో ఇక్కడ మనము ముందుగా ఎంఐడి గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఇది వచ్చేసరికి మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అండి. సో దీని యొక్క సైజ్ వచ్చేసరికి 10.25 ఇంచ్ అయితే ఉంటుంది. దీంట్లో మనకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ అలానే సెంటర్లో వచ్చేసరికి 10.1 ఇంచ్ యొక్క ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే కనిపిస్తుంది. అండ్ దీంట్లో కూడా చాలా అంటే చాలా ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. సో వాటి గురించి మనము తర్వాత అయితే మాట్లాడదాము. అండ్ సెంటర్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 2 AC వెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు సెంటర్లో మనకు హజార్ లైట్ స్విచ్ అయితే కనిపిస్తుంది. అండ్ దీంట్లో ఇంకొక మంచి విషయం ఏంటంటే ఏసీకి వీళ్ళు ఫిజికల్ బటన్స్ అయితే ఇచ్చారండి. సో ఇది వచ్చేసరికి ఫ్యాన్ స్పీడ్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఏసీ ఒక బటన్, అండ్ అలానే రీసర్క్యులేషన్ బటన్, ఫ్రంట్ అండ్ రియర్ బటన్స్ కనిపిస్తుంది. దాంతోపాటు టెంపరేచర్ని కంట్రోల్ చేసే బటన్ అయితే కనిపిస్తుంది. సో ఇలా వీళ్ళు కంప్లీట్గా ఫిజికల్ బటన్స్ అయితే ఇచ్చారు. అండ్ అలానే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ యొక్క వాల్యూమ్ని కంట్రోల్ చేసే బటన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇలా మనము వాల్యూమ్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ సెంటర్లో వచ్చేసరికి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, దాంతోపాటు 2 కప్ హోల్డర్స్, అండ్ అలానే ఇక్కడ చూసుకోండి మెయిన్ ఐటమ్ మొత్తం ఇక్కడ ఉంది. సో ఇది మనకు నాబ్ అనమాట. సో డౌన్ ప్రెస్ చేసి లెఫ్ట్ కంటే రివర్స్ మోడ్ వస్తుంది, అండ్ అలానే డౌన్ ప్రెస్ చేసి రైట్ కంటే డ్రైవింగ్ మోడ్ వస్తుంది, అండ్ అలానే సెంటర్లో ఉంటే న్యూట్రల్ మోడ్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి పార్కింగ్ ఒక బటన్, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు రీజనరేషన్ ఒక బటన్, దాంతోపాటు సో ఇది వచ్చేసరికి స్నో మోడ్, అండ్ ఇక్కడ వచ్చేసరికి డ్రైవ్ మోడ్ ఒక బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ రియర్లో వచ్చేసరికి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, దాంతోపాటు హిల్ హోల్డ్ అసిస్ట్ అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకు సెంట్రల్ కన్సోల్ అయితే ఉందండి. ఈ కార్లో మనకు మెయిన్గా ట్విన్ డేక్ ఒక సెంట్రల్ కన్సోల్ అయితే కనిపిస్తుందండి. అంటే పైన మనకు ప్లాట్ఫామ్ ఉంటుంది, దాంతోపాటు కింద కూడా ఇక్కడ స్పేస్ అయితే ఉందండి. సో ఇది అండ్ ప్యాసింజర్ సైడ్ చూడండి మనకు ఎలాంటి ఎక్స్ట్రా స్క్రీన్స్ అయితే ఇవ్వలేదు, ఓన్లీ మనకు సెంటర్లో స్క్రీన్ అయితే కనిపిస్తుంది. ఇది చాలా అంటే చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు చాలా వరకు మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో డాష్బోర్డ్ వచ్చేసరికి డ్యూయల్ టోన్ ఉందండి, అండ్ హార్డ్ ప్లాస్టిక్, పైన వచ్చేసరికి బ్లాక్ కలర్, అండ్ అలానే ఇక్కడ వచ్చేసరికి బ్రౌన్ కలర్లో డ్యూయల్ టోన్ అయితే కనిపిస్తుంది. అండ్
అండ్ ప్యాసింజర్ సీట్కి డ్రైవర్ సీట్కి మనకు వెంటిలేటర్ ఫంక్షన్ అయితే ఉందండి. ఈ వెంటిలేటర్ ఫంక్షన్ ఆన్ చేసుకోవాలంటే మనకి ఎలాంటి ఫిజికల్ బటన్స్ అయితే కనిపించవు. ఈ స్క్రీన్లోనే మనము ఈ వెంటిలేటర్ సీట్స్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ అయితే ఉంటుంది. ఇలా మనము కంప్లీట్గా ఈ స్క్రీన్ నుంచే ఈ వెంటిలేటర్ సీట్స్ అనేది ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఓన్లీ ఈ వెంటిలేషనే కాదండి, చాలా వరకు ఫీచర్స్ మనకు ఈ స్క్రీన్లోనే ఇంక్లూడ్ చేశారు. సో ఇదన్నమాట కంప్లీట్గా డాష్బోర్డ్ గురించి. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకు ఒక ఏసీ వెంట్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే ఇక్కడ వచ్చేసరికి 360 డిగ్రీ వ్యూ యొక్క బటన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, కార్ ఒక కంప్లీట్ 360 డిగ్రీ వ్యూ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో కంప్లీట్గా ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ టాప్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు సన్షేడ్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకో సన్షేడ్. అండ్ అలానే సెంటర్ చూసుకుంటే ల్యాంప్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు SOS ఒక్క బటన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోండి, ఇది మనకు కంపెనీ నుంచి సన్ రూఫ్ అని చెప్తున్నారు, కాకపోతే ఇది ఓన్లీ మనకు మూన్ రూఫ్ అనమాట. సో ఇలా మనము ఖాళీ ఓపెన్ అయితే చేసుకోవచ్చు. ఈ మూన్ రూఫ్ని మనము ఓపెన్ అండ్ క్లోజ్ చేయలేమండి. ఇది వచ్చేసరికి ఫిక్స్డ్ గ్లాస్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, టాప్లో గ్రాబ్ హ్యాండిల్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో యాంబియన్ లైట్ అయితే ఉంది. దీంట్లో మనకు మల్టీ కలర్ యాంబియన్ లైట్ అయితే వస్తుందండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, పుష్ అవుట్ ఒక బటన్ అయితే ఉంది. అండ్ డ్రైవర్ సీట్ యొక్క కంఫర్ట్ చూసుకున్నట్టయితే నాకు థై సపోర్ట్ అయితే బాగానే ఉందండి. అండ్ అలానే లెగ్ రూమ్ కూడా ఇనఫ్ అయితే ఉంది. దాంతోపాటు హెడ్ రూమ్ వచ్చేసరికి ఇక్కడ మనకు సన్ రూఫ్ వచ్చింది కాబట్టి నాకు సఫిషియెంట్గానే ఉంది. కాకపోతే ఎవరైతే 6 ఫీట్ కన్నా అబోవ్ ఉంటారో వాళ్ళకు కొంచెం ఇబ్బంది అయితే ఉండొచ్చు. సో ఇప్పుడు మనం రియర్ సీట్లోకి వెళ్ళి దాన్ని కంఫర్ట్ అయితే చూద్దాం. సో రియర్ సైడ్ ఒక డోర్ పైన చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు హ్యాండిల్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటు పవర్ విండో బటన్. అండ్ అలానే ఇక్కడ కూడా చూసుకోవచ్చు, పియానో బ్లాక్ ఫినిష్లో చాలా నీట్గా అయితే ఉంది. దాంతోపాటు ఇక్కడ బ్యాక్ సైడ్లో కుషన్ అయితే కనిపిస్తుంది, బాటిల్ హోల్డర్. అండ్ అలానే కింద స్పీకర్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనము లోపలికి వెళ్ళి ఒకసారి కంఫర్ట్ అయితే చెక్ చేద్దాం. సో లెగ్స్ మనము అప్రైట్ పెడితే థై సపోర్ట్ మనకు అంతగా అనిపించదు. ఎప్పుడైతే లెగ్స్ మనం ఇలా పెడతామో థై సపోర్ట్ అయితే ఇనఫ్గా అయితే ఉంటుంది. అండ్ అలానే లెగ్ రూమ్ కూడా చూసుకోండి, చాలా అంటే చాలా మ్యాసివ్గా అయితే ఉంది. అండ్ హెడ్ రూమ్ చూసుకున్నట్టయితే సో చెప్పినా కదా, సన్ రూఫ్ రావడం వల్ల నా హైట్కి ఇది సఫిషియెంట్గానే ఉందండి. ఎవరైతే 6 ఫీట్ కన్నా అబవ్ ఉంటారో వాళ్ళకు కొంచెం ఇబ్బంది అయితే ఉండొచ్చు. రియర్ సైడ్లో కూడా మనకు ఏసీ వెంట్స్ అయితే కనిపిస్తున్నాయండి. సో ఇవి వచ్చేసరికి రియర్ ఏసీ వెంట్స్ అండి. అండ్ అలానే ఇది స్పీడ్ కంట్రోల్ చేసుకునే బటన్. సో రియర్ సైడ్లో చూసుకోవచ్చు, ఇక్కడ మనకు లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అలానే గ్రాబ్ హ్యాండిల్. అండ్ దాంతోపాటు ఈ సీట్స్ని అనేది మనము 40, 20, 40 స్పీడ్ అయితే వేసుకోవచ్చు. సో దీన్ని మనం ముందల కంటే దీని బ్యాక్ సైడ్ మనకు ఆమ్రెస్ట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ కార్ యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో రియర్ సైడ్లో ఒకసారి బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దామండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు బటన్ అయితే కనిపిస్తుంది. సో ఇదనమాట కంప్లీట్గా బూట్ స్పేస్. సో దీంట్లో మనకు 300+ లీటర్స్ అయితే బూట్ స్పేస్ అయితే కనిపిస్తుంది. అండ్ కింద వచ్చేసరికి ఛార్జర్. అండ్ ఇలా మనకు కంప్లీట్గా యాక్సెసరీస్ అయితే ఉంటాయి. సో ఇది మనకు ఓవరాల్గా బూట్ స్పేస్. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకు థిక్నెస్ అయితే చాలా ఎక్కువైతుంది. ఎందుకంటే ఈ కార్ ఒక బ్యాటరీ అనేది బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ వరకు ఈ స్పేస్లోనే మనకు బ్యాటరీ అనేది ఉంటుంది కాబట్టి థిక్నెస్ కూడా చాలా ఎక్కువైతుంది. సో దీనివల్లనే థై సపోర్ట్ కూడా డిస్టర్బ్ అయితే అవుతుంది. ఈ కార్ యొక్క వేరియంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు మనం రివ్యూ చేసింది వచ్చేసరికి ఆల్ఫా వేరియంట్ అండి. దీంట్లో మనకు ఓవరాల్గా 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి డెల్టా, జీటా అండ్ ఆల్ఫా. డెల్టా వచ్చేసరికి బేస్ వేరియంట్ అండి. ఈ డెల్టాలో మనకు 49 kWh బ్యాటరీ అయితే వస్తుంది. జీటాలో అండ్ అలానే ఆల్ఫాలో వచ్చేసరికి 61 kWh బ్యాటరీ అయితే వస్తుంది. సో ఈ 49 kWh బ్యాటరీ యొక్క రేంజ్ వచ్చేసరికి 440 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ అదే ఒకవేళ 61 kWh బ్యాటరీ వచ్చేసరికి 540 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో బేసిక్గా మనకు 49కి అండ్ అలానే 61 kWh బ్యాటరీకి రేంజ్ వచ్చేసరికి 100 కిలోమీటర్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి కంపెనీ క్లెయిమ్డ్ రేంజ్ అండి. అండ్ దీని యొక్క ఛార్జింగ్ టైం వచ్చేసరికి నార్మల్ ఛార్జర్ యూజ్ చేస్తే 49 kWhకి 6.5 అవర్స్ అయితే పడుతుంది. అదే ఒకవేళ 61 kWhకి 9 అవర్స్ అయితే పడుతుంది. అండ్ ఒకవేళ మీరు ఫాస్ట్ ఛార్జింగ్ యూజ్ చేస్తే
45 మినిట్స్లో మీరు 0 to 80% అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇదనమాట కంప్లీట్గా బ్యాటరీ గురించి. అండ్ అలానే ఇప్పుడు వీళ్ళు ఈ కార్ని బ్యాక్ స్కీమ్లో అయితే తీసుకొచ్చారు, అంటే బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్గా. అంటే మీరు ఈ కార్ని 11 lakhs షోరూమ్ ప్రైస్కి పర్చేస్ చేసి అండ్ దాంతోపాటు మీరు ప్రతి కిలోమీటర్కి 4 రూపీస్ అయితే ఎక్స్ట్రాగా కడుతూ ఉండాలి. అంటే లైక్ మీరు మంత్లీ ఎన్ని కిలోమీటర్స్ అయితే తిరుగుతారో అన్ని కిలోమీటర్స్కి ఇంటూ 4 చేసి దాని ఈఎంఐ కూడా మీరు ఎక్స్ట్రాగా మీరు కడుతూ అయితే ఉండాలి. సో దాన్ని మనకు బ్యాక్ స్కీమ్ అని అంటారు, అంటే బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్. ఇలా మనకు ఈ స్కీమ్తో ఆల్రెడీ ఎంజీ నుంచి విన్సర్ అయితే ఉందండి. సో మెయిన్గా దీనికి కాంపిటీటర్స్ వచ్చేసరికి కూడా ఎంజీ నుంచి విన్సర్ అండ్ అలానే హ్యుండై నుంచి క్రెటా, దాంతోపాటు టాటా నుంచి నెక్సాన్ అండ్ అలానే టాటా నుంచి కర్వ్ అయితే ఉంది. సో ఇవి అనమాట ఈ కార్ యొక్క రైవల్స్. అండ్ అలానే ఈ కార్ యొక్క సేఫ్టీ గురించి మాట్లాడినట్లయితే ఈ కార్లో మనకు స్టాండర్డ్గా 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తున్నాయండి. అంటే బేసిక్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకు నేక్యూ వీళ్ళు సపరేట్గా ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. సో కంప్లీట్గా 7 ఎయిర్ బ్యాగ్స్ అండ్ అలానే లెవెల్ 2 అడాస్ అయితే ఉంటుంది. దాంతోపాటు 5 స్టార్ యొక్క సేఫ్టీ రేటింగ్ అయితే వచ్చింది. సో ఇది మనకు ఓవరాల్గా ఈ విటారా యొక్క రివ్యూ అండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.